75 సంవత్సరాల నవయువ నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 15 ఏళ్ళు సీఎంగా, 15 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ప్రస్థానించిన, తెలుగు రాష్ట్రాలపై చెరగని ముద్ర వేసిన ఒక సంతకం లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. దార్శనికతకు సాంకేతిక మేళవించిన నేత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు అంటేనే దార్శనికత మారిపోయారు. దూరదృష్టితో అనేక సంవత్సరాలు ముందుకెళ్ళి ఆలోచిస్తారు ఆయన. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. అవసరమైన కార్యక్రమాలను రూపొందిస్తారు. ఆయనకున్న పేరు అన్నమాట ఇలాంటివన్నీ. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన చెరగని ముద్ర వేశారు అన్నమాట. 1995, 99, 2014, 2024 ఇలా సంవత్సరాలు గడిచిపోతుండొచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఎలా ఆలోచించాలో అలాగా తనకు తాను మార్చుకుంటూ ఉంటారన్నమాట. పాఠాలు నేర్చుకుంటూనే పాలనకు మెరుగులు దిద్ది విప్లవాత్మక నిర్ణయాలతో తెలుగు నేలను పరిపుష్టం చేసిన రాజకీయ పాలనా దురంధుడు మన చంద్రబాబు. ఇప్పుడు యువకుల ప్రతిరోజు పనిచేయగల సత్తా ఆయన నైజం. జిల్లా కలెక్టర్ల సదస్సులో 14 గంటల పాటు నిర్వహించిన, అందరినీ హాస్యానికి గురి చేసిన శక్తివంతుడు. తాజాగా జిల్లా కలెక్టర్ల సదస్సును ఏకంగా 14 గంటల పాటు నిర్వహించారన్నమాట ఆయన. దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన సంతకం నారా చంద్రబాబు నాయుడు. నాడు సైబరాబాద్, నేడు అమరావతి. ఆధునిక హైదరాబాద్ శిల్పిగా చంద్రబాబు నాయుడు అప్పటి విజన్ ఇప్పుడు నగరం విశ్వనగరంగా వేదిక నిలబెట్టింది. ఆధునిక ప్రపంచ అధునాతన గణగరంగా సైబరాబాద్ రూపుదిద్దుకునేందుకు విజన్ 2020 పేరుతో ఆయన భవిష్యత్తును ముందే ఊహించారు. ఈ విషయాన్ని మనం చంద్రబాబు నాయుడు శత్రువులు కూడా ఒప్పుకుంటారు. అమెరికా వీధుల్లో 14 రోజుల పాటు ఫైలు పట్టుకుని తిరిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 1998లోనే హైటెక్ సిటీని ప్రారంభించారు. నాలెడ్జ్ ఎకానమీ రూపకల్పన అడుగులు వేశారు. ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ రూపకల్పన కృషి చేసిన వ్యక్తే చంద్రబాబు నాయుడు. అనేక ఐటీ కంపెనీలు ఆహ్వానించి హైదరాబాద్ ఐటీ హబ్గా తీర్చిదిద్దిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఒక విజనరీ. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆర్థిక అంశాలపై ఎంత సమగ్రం విశ్లేషించి ప్రజెంటేషన్ ఇవ్వడం ఎంతో అరుదు. ఇలాంటి నాయకుడు ఒకరిద్దరు తప్ప. రాజధాని అమరావతి ప్రణాళికపై ఒక వీడియో ప్రదర్శించి చూపారు కూడాను. ఈ వీడియో అందరూ చూడాలి. చంద్రబాబు ఎప్పటి నుంచో అందరికీ తెలిసిన వ్యక్తి. అనేక కమిటీలు నేతృత్వం వహించిన, అనేక సిఫార్సులు కూడా చేశారన్నమాట. ఇలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనమాట. అంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఐటీ హబ్గా తీర్చిదిద్దిన వ్యక్తి అనమాట. అనేక వేల మంది తెలుగు విద్యార్థులకు ఐటీ ఉద్యోగాలు వచ్చేందుకు ఆయన చేపట్టిన సంస్కరణలే కీలకం. ఇప్పుడు విభజిత ఏపీ రాజధాని లేని రాష్ట్రం అయింది. ప్రజలు ఆ అనుభవజనకు రాజధాని నిర్మించే అవకాశం కూడా ఇచ్చారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో అమరావతి రాజధానికి చంద్రబాబు కొత్త ఆలోచన చేశారు. భూసేకరణ కష్టతరమైన పరిస్థితుల్లో భూ సమీకరణ అనే కొత్త మంత్రాన్ని సంపించారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 30,000 ఎకరాల భూములను ఇచ్చేందుకు రైతులనే ముందుకు వచ్చేటట్లు చేశారు. ఆధునిక జీవన నిర్మాణ శైలితో ఈ నగరంతో పాటు నవనగరాన్ని నిర్మితమయ్యే అమరావతికి చంద్రబాబు నాయుడు రూపకల్పన చేశారు. 2024 ఎన్నికల్లో ప్రజలు అమరావతి నిర్మించే బాధ్యతను చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి అప్పచెప్పారు. ఇప్పటికే టెండర్లు ఇప్పించి పనులతో ముందుకు సాగుతున్నారు. విస్తృత కోస్తా తీరం ఆంధ్రప్రదేశ్కి విపత్తుల పరిపాటి. పెను తుఫానులు ఎన్నోసార్లు చుట్టుముట్టాయి. కోనసీమ ఉప్పెన సమయంలో అక్కడే ఉండి పరిస్థితిని చక్కదిద్దిన నాయకుడు చంద్రబాబు నాయుడు. హుదూదు పెను తుఫాను విశాఖ వణికిస్తే అక్కడే సహాయకరం ప్రారంభించి ఆ విశాఖ నగరం చక్కదిద్దిన దార్శనికుడు. విపత్తు నిర్వహణ సంస్థను బలోపేతం చేసి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా తీర్చిదిద్దిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే. అలాగే చంద్రబాబు నాయుడు అంటే 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. అభివృద్ధిపై అపార అవగాహన, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే సమర్థత ఉన్న వ్యక్తి. ఆయన దార్శనికు సైబరాబాద్ నిదర్శనం. మంత్రివర్గ సమావేశాల్లో కూడా ఆయన ఐఏఎస్ అధికారుల కన్నా ఆయనకు అనేక అంశాలపై అవగాహన పట్టు ఎక్కువగా ఉంటుంది. ఐఏఎస్ కన్నా ఎక్కువ అధికారం నాలెడ్జ్ ఉంటుంది. ఐఏఎస్ అధికారి ఒక జిల్లాపై నాలెడ్జ్ ఉంటే ఇతను రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జ్ అనమాట. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ స్థిరమైన ఆనందం కోసం 15 సంవత్సరాలుగా సీఎం ఉన్న రాష్ట్రం గాలిలో పెట్టుకుని పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పాలనలోనే సంస్కరణ మేళవింపు జరిగింది. అదేమిటో చూద్దాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు,
కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.